నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. మున్సిపాలిటీ పరిధి వార్డుల వారీగా ఓటర్ల జాబితా. సెప్టెంబర్ 3వ తేదీన 52 వార్డుల ఓటర్ల జాబితా ప్రకటన. మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు వెల్లడి. పంటల బీమాకు ఈ నెలాఖరు వరకు గడువు. పంట రుణం తీసుకునే రైతులందరికీ వర్తింపు. అర్హత కలిగిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుధీర్ కుమార్ సూచన. వైకుంఠపురం దేవస్థానంలో హుండీ లెక్కింపు. దేవాదాయ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో లెక్కిస్తున్న వాలంటీర్లు. 4 నెలల కాల పరిమితితో హుండీ లెక్కింపు. ఐసీడీఎస్ తెనాలి డివిజన్ పరిధిలోని ఖాళీ పోస్టులకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. తెనాలి డివిజన్లోని తెనాలి, మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడులోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి తెనాలి ఆర్డీఓ కె. శ్రీరమణి మంగళవారం ఇంటర్వ్యూలు జరిపారు. అంగన్వాడీ వర్కర్ల పోస్టులు 14, అంగన్వాడీ హెల్పర్ల పోస్టులు 27 ఖాళీలున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఇంటర్వ్యూలు కొనసాగాయి. ఇంటర్వ్యూల అనంతరం నియామకాలను పూర్తి చేస్తామని ఆర్డీఓ శ్రీరమణి చెప్పారు. గుంటూరు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల పోస్టులు 14 ఖాళీలకు భర్తీ జరుగుతుందని చెప్పారు. అంగన్వాడీ హెల్పర్ల పోస్టుల్లో 7 పోస్టులను నేరుగా భర్తీ చేస్తామని, మిగిలిన 20 పోస్టులను ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంటర్వ్యూలను జరిపి పదోన్నతి కల్పిస్తామని తెలిపారు. ఈరోజు ఐసీడీఎస్ ప్రాజెక్ట్కి సంబంధించి మన డివిజన్లో ఈ పోస్ట్ వేకెన్సీస్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం మనకి 14 అంగన్వాడీ వర్కర్స్ పోస్టులు, అలాగే 27 హెల్పర్స్ పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం. సో ఆ ఇంటర్వ్యూస్ ప్రాతిపదికన సెలక్షన్స్ చేయడం జరుగుతుంది. నమస్కారం అండి, నేను గుంటూరు జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ని. తర్వాత మనకి ఇక్కడ తెనాలి డివిజన్కి వచ్చి మంగళగిరి, తెనాలి, ప్రత్తిపాడులో ఒక కాకుమాన్ మండలం, ఇట్లా 3-4 ప్రాజెక్టులకి సంబంధించి తెనాలి డివిజన్లో ఇవాళ ఇంటర్వ్యూలు కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం 41 పోస్టులు. సో వీళ్ళకి ఇంటర్వ్యూస్ అందరినీ పిలిచి ఇండివిజువల్గా ఒక్కొక్క ప్రాజెక్ట్, ఇప్పుడు ప్రత్తిపాడు కాకుమాన్ మండలం ఒక్కటే ఇక్కడికి వస్తుంది కాబట్టి ఆ ప్రాజెక్టు పరిధిలో ఒక్కటే పోస్ట్ ఉంది. తర్వాత పొన్నూరు ప్రాజెక్టుకి సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. అలాగే మంగళగిరి ప్రాజెక్టుకి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. అలా ప్రాజెక్టు వైజ్గా పోస్టులు ఉన్నాయి. వాళ్ళని పిలిచి ఇక్కడ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి ఒక్కొక్క పోస్టుకి మనకి ఈవెన్ ఈ 14 ఇందాక మేడం ఏవైతే చెప్పారో వర్కర్ పోస్టులని, దాంట్లో 7 పోస్టులు డైరెక్ట్గా ఇవ్వటం జరుగుతుంది. మిగతా 7కి ఆల్రెడీ మన దగ్గర పనిచేస్తున్నటువంటి హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి వాళ్ళకి ప్రమోట్ చేయడం జరుగుతుంది అంగన్వాడీ వర్కర్గా. సో వీటన్నిటికీ ఇవాళ తెనాలి డివిజన్లో జరుగుతుంది. చిన్న తిరుపతిగా పేరొందిన తెనాలి వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 4 నెలల కాలపరిమితికి హుండీ లెక్కింపును నిర్వహించారు. వైకుంఠపురం దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయీఓ అనుపమ నేతృత్వంలో దేవాదాయ శాఖ గుంటూరు ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో 120 మంది వాలంటీర్లు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కొనసాగింది. ఇంతకుముందు జరిగిన హుండీ లెక్కింపులో 51 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో అనుపమ గుర్తు చేశారు. లెక్కింపు పూర్తయిన తదుపరి పూర్తి వివరాలను తెలియజేస్తామని చెప్పారు.
ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వాలంటీర్లు మరియు ఈ హుండీ కార్యక్రమం పర్యవేక్షణకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గుంటూరు వారు సూపర్వైజ్ నిమిత్తం వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ వాలంటీర్స్ మొత్తం దాదాపుగా ఒక 120 మంది సేవకుల ద్వారా హుండీ లెక్కింపు జరుగుతుంది. గతంలో ఈ 4 నెలలకి హుండీ కౌంటింగ్ ద్వారా ఎంత వచ్చిందనేది ఈవినింగ్ పత్రిక మీడియా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మొన్న లాస్ట్ టైం హుండీ తీసినప్పుడు 51 లక్షలు జనరల్లో, అన్నదానంలో 1 లక్ష రూపాయలు హుండీ కౌంటింగ్ ద్వారా వచ్చి ఉన్నాయి. మిగిలిన వివరాలు హుండీ కౌంటింగ్ అనంతరం తెలియజేయడం అవుతుంది. ప్రభుత్వ ఐటీఐ కేంద్రాల్లో చేరాలని భావించే విద్యార్థులకు ఇంకా మరికొద్ది గంటలు మాత్రమే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు బుధవారం సాయంత్రం 4 గంటల్లోగా నేరుగా తెనాలిలోని ప్రభుత్వ ఐటీఐకి హాజరు కావాలని ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక చినరావూరులోని ప్రభుత్వ ఐటీఐలో వివిధ ట్రేళ్లకు గాను మొదటి 2 దశల్లో నియామకాలు పూర్తయ్యాయి. ఇంకా కొన్ని ట్రేళ్లలో మిగిలిన 36 సీట్లకు గాను 3వ దశ కౌన్సిలింగ్ బుధవారం జరుగుతుందని ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు మంగళవారం మీడియాకు తెలియజేశారు. ఆసక్తి గల అభ్యర్థులు సాయంత్రం 4 గంటల్లోగా ఐటీఐకి రావాల్సి ఉంటుందన్నారు. అదే రోజు రిజిస్ట్రేషన్లు చేసి కౌన్సిలింగ్ అడ్మిషన్లు చేస్తామని వివరించారు. గుంటూరు జిల్లా గవర్నమెంట్ ఐటీఐ తెనాలి నందు ఫస్ట్ ఫేసు అదేవిధంగా 2వ ఫేసు అడ్మిషన్ జరిగి ఉన్నవి. కావున మరియు ఫస్ట్ ఫేజ్లోను మరి అదేవిధంగా సెకండ్ ఫేజ్లోను మిగిలి ఉన్న ఏదైతే సీట్స్ అయితే ఉన్నాయో వాటన్ని ఫిల్అప్ చేయడం కొరకు ఈ థర్డ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది. రేపు 19వ తారీఖు 4 గంటల లోపు కనుక మీరు కనుక అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే వివిధ ట్రేడుల్లో ఖాళీ ఉన్న ట్రేడుల్లో వైర్మెన్ ట్రేడ్ ఒకటి, అదేవిధంగా మోటార్ మెకానిక్, అదేవిధంగా మెషినిస్టు, అదేవిధంగా టర్నరు, వెల్డరు, డ్రాట్సన్ మెకానికల్ ట్రేడులందు వివిధ ట్రేడుల్లో గాను ఒక 30 సీట్స్ ఖాళీగా ఉన్నవి. వీటన్నిటికి కూడా మీరు కనుక అప్లై చేసుకున్నట్టయితే గవర్నమెంట్ కాలేజీలోనే మీకు సీటు అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఈ ఛాన్స్ ఏదైతే ఉందో దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరకమైనది. రేపు 19వ తారీఖే లాస్ట్ డేట్. అదే రోజు మెరిట్ లిస్ట్ కూడా అవుతుంది. అదే రోజు మీకు జాయినింగ్ కూడా అవడానికి లాస్ట్ డేట్ అన్నమాట. అందుకోసం మీరు 19వ తారీఖు మాత్రం మీరు వచ్చినట్లయితే 4 గంటలకు కనుక వస్తే మీకు రిజిస్ట్రేషన్ చేయబడుతుంది. అదేవిధంగా అడ్మిషన్ కూడా అదే రోజు చేయడం జరుగుతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్లు కూడా మీరు తీసుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. పంటలు సాగు చేసే రైతులకు పంటల బీమాకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఉందని వ్యవసాయ అధికారి సుధీర్ కుమార్ తెలియజేశారు. నాన్ లోనింగ్ రైతులకు పంటల బీమా గడువు పూర్తయిందని, బ్యాంక్ లోన్ తీసుకుని పంటల సాగు చేస్తుండే రైతులకు ఈ నెలాఖరు వరకు బీమా చేసుకునేందుకు గడువు పొడిగించారని తెనాలి మండల వ్యవసాయ అధికారి సుధీర్ కుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సంబంధిత రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదే విధంగా బోరు నీటితో సాగు చేస్తున్న వరి పైర్లో ఐరన్, జింకు, ధాతు లోపాలను కనిపిస్తున్నాయని సుధీర్ కుమార్ చెప్పారు. ఈ లోటును తీర్చేందుకు వ్యవసాయ సిబ్బంది సిఫార్సు చేసిన ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు నిన్నటిదైతే మనకి ఈ క్రాప్ పంటల బీమా సంబంధించి నిన్న 17వ తారీఖుతో మనకి నాన్ లోని ఫార్మర్స్ అంటే కౌలు రైతులు CCRS కార్డు ద్వారా కానీ, అదేవిధంగా ఎవరైతే బ్యాంక్ లోను తీసుకోకుండా నాన్ లోన్గా ఉన్న ఫార్మర్స్ అందరికి కూడా 17వ తేదీతో లాస్ట్ డేట్ అన్నారండి. నిన్న 17వ తేదీతో ఈ పంటల బీమా అయితే నాన్ లోని ఫార్మర్స్కి అయితే లాస్ట్ డేట్ ముగిసిపోయిందండి. ఇప్పుడు ఈ నెల 31 వరకు కూడా లోనీ ఫార్మర్స్కి ఎవరైతే ఇప్పుడు బ్యాంకులో లోన్ తీసుకుంటారో వారికి ఈ యొక్క పంటల బీమా కట్ చేసుకునే అవకాశం ఉంది. ఎకరానికి 800 రూపాయల చొప్పున మనకి ఇప్పుడు ఎవరైతే బ్యాంక్ లోన్ తీసుకుంటారో ఎవరైనా రైతు సోదరులు వారందరికీ కూడా ఇప్పుడు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందని తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా బ్యాంక్ లోన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఈ యొక్క పంటల బీమా చేసుకోవాల్సిందిగా ముఖ్యంగా తెలియజేయటమైంది. ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నామండి. ఎక్కువ చోట్ల కూడా మనకి బోరు వాటర్ ఎక్కడైతే మనకి ఇస్తున్నారో వరి పొలాలకి మనకి మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఏరియాకి అంతా కూడా పడిపోయింది. ఈ బోర్ వాటర్ ఇచ్చే ఏరియాలో ఐరన్ డెఫిషియన్సీ బాగా కనపడుతుందండి. మేము ఇప్పుడు ఈరోజు మార్నింగ్ బురిపాలెం కానీ అన్ని విలేజ్లు కూడా విజిట్ చేయడం జరిగింది. ఎక్కువ % బోర్ వాటర్ ఉన్న దగ్గర
గుడివాడ అంగలపుత్ర ఆ ఏరియాలో కూడా ఐరన్ డెఫిషియన్సీ బాగా కనపడుతుంది. ఐరన్ డెఫిషియన్సీ తప్పనిసరిగా అన్నభేద ముప్పు మీరందరూ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఎక్కువ మంది ఏంటంటే ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 చేస్తే సరిపోతుంది అనుకున్నారు. ఆ డోసేజ్ చాలదు. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా అది లోపం సవరించుకుంటేనే మీకు ఈ యొక్క వరి పెరుగుదల అయితే ఉంటుందని తెలియజేయటమైంది. కాబట్టి లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో తులసిరామ్ చౌక్లోని స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్కు సీలింగ్ ఫ్యాన్లు బహుకరించారు. క్లబ్ సభ్యులు పాదర్తి వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె పేర్ల వసంతలక్ష్మి 6వ వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. క్లబ్ అధ్యక్షులు నేరెళ్ల వెంకట కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రతి ఏటా వసంతలక్ష్మి వర్ధంతి రోజున క్లబ్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న పాదర్తి వెంకటేశ్వరరావు దంపతులను అభినందించారు. క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వాతావరణంలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్నందున సీలింగ్ ఫ్యాన్లు ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో నంబూరు శ్రీకుమార్, నేరెళ్ల దిలీప్, స్కూలు హెచ్ఎం వై స్వప్న, ఉపాధ్యాయులు ఏ గోపాలరావు, జి లీలాకృష్ణ, బి వెంకటేశ్వర్లు, శనగపల్లి సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో మా క్లబ్ సీనియర్ సభ్యులైనటువంటి లయన్ పాదర్తి వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి గారుల కుమార్తె శ్రీమతి పేర్ల వసంతలక్ష్మి 6వ వర్ధంతి సందర్భంగా తెనాలి తులసిరామ్ చౌక్లో ఉన్నటువంటి స్పెషల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు అవసరమైనటువంటి ఆ పాఠశాలలో ఉన్న అవసరాలను బట్టి ఈరోజు సీలింగ్ ఫ్యాన్లు వారికి అందజేయటం జరిగింది. ప్రస్తుత వాతావరణం ఎండాకాలాన్ని తలపిస్తుంది, మనకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మంచి విద్య కావాలంటే చాలా కష్టమైన పని పిల్లలు చదువుకోవటానికి. అటువంటి పరిస్థితుల్లో మంచి సమయంలో ఈ ఫ్యాన్లని వీళ్ళకి అందించడం సరైన నిర్ణయం అని అనుకుంటున్నాము. మా క్లబ్ తరఫున చేసే కార్యక్రమాల్లో ఈ సీలింగ్ ఫ్యాన్లు చాలా స్కూళ్ళకి ఇచ్చాము. అలాగే ఈ స్కూల్ కూడా ఈరోజు అందజేస్తున్నాము. మా క్లబ్ కార్యక్రమాలు చేసే దానిలో భాగంగా వీల్ చైర్స్ అవసరమైన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఒక వారం రోజుల్లోపు ఎవరైనా వీల్ చైర్స్ కావాల్సిన వాళ్ళు, ఆ అవసరం ఉన్న వాళ్ళు, పేదవాళ్ళు మా క్లబ్ సభ్యులకు కానీ మాకు కానీ తెలియజేస్తే మేము ఇచ్చే అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మీరు లైన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం నా పేరు. నా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి అడగచ్చు. మీకు అవకాశం ఉంటే ఇవ్వటానికి పరిస్థితిని బట్టి ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు తప్పక నాకు ఫోన్ చేయమని చెప్తున్నాను. నా ఫోన్ నెంబరు 994-8874-994 994-8874-994. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు వీల్ చైర్ అవసరమైన వాళ్ళు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సిందిగా పేరు తెలియజేస్తున్నాం. మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ టైంలో మంచి ఫ్యాన్ సమర్పించినందుకు స్కూల్కి, పిల్లలందరికీ ఈ వాతావరణంలో మా సార్ చెప్పినట్టుగా ఈ గాలి వాతావరణం అంతా బాగుంటే వాళ్ళు కూడా శ్రద్ధగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు మా స్కూల్కి స్పాన్సర్ చేసినందుకు అందరికీ మా కృతజ్ఞతలు, మా ధన్యవాదాలు. పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 52 వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 3వ తేదీన ప్రకటించనున్నట్టు మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు తెలియజేశారు. పట్టణ మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. గతంలో 40 వార్డులు ఉండేవని చెబుతూ వార్డుల పునర్విభజన ప్రక్రియలో పట్టణంలో 52 వార్డులను నిర్ణయించినట్టు గుర్తు చేశారు. 52 వార్డులకు ప్రభుత్వ ఆమోదం లభించిందని చెప్పారు. ఆ ప్రకారం అన్ని వార్డులకు ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 3న ప్రచురిస్తామని వివరించారు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా నోటీసులు అందిన వారు తన దగ్గర గల ఆధారాలతో సంబంధిత బిఎల్ఓలను కలవాలని కమిషనర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశానుసారము మున్సిపాలిటీస్లో మనకి సెప్టెంబర్ 3వ తేదీన వార్డు వైజు మనకి వాటర్ లిస్ట్ని పబ్లిష్ చేయమని చెప్పి ఆదేశించున్నారు. ఆ ప్రకారంగా తెనాలి అర్బన్లో 40 వార్డులు కాస్త మనము డిలిమిటేషన్ పూర్తి చేసుకొని 52 వార్డులకి మనము అప్గ్రేడ్ చేస్తున్నాము. ఈ 52 వార్డులని కూడా గవర్నమెంట్ ఆమోదించి మనకి పంపించారు. 52 వార్డులకి సంబంధించి వార్డు వైజు ఈ యొక్క వాటర్ లిస్టులను తయారు చేసి సెప్టెంబర్ 3వ తేదీన పోలింగ్ స్టేషన్స్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది.
అట్లాగే ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మనకు ఉండేటువంటి లాజికల్ ఎర్రర్స్ కానీ నో మ్యాపింగ్ కేసెస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయి హియరింగ్స్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి హియరింగ్ నోటీస్ అందుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా కంపల్సరీగా హియరింగ్ హాజరయ్యి వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేసి విఎల్ఓకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ప్రజలందరికీ జీవిత బీమా సౌకర్యం కల్పించేందుకు తెనాలి డివిజన్లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో మెగా డ్రైవ్ను నిర్వహిస్తున్నామని తెనాలి డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ SSVA కామేశ్వర కుమార్ తెలియజేశారు. స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్లోని సూపరింటెండెంట్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం సాయంత్రం కామేశ్వర కుమార్ న్యూస్తో మాట్లాడుతూ వివరాలను తెలియజేశారు. తెనాలి డివిజన్ ఆధ్వర్యంలో తెనాలి జైత్రయాత్ర పేరుతో బుధవారం నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక మెగా డ్రైవ్ను చేపడుతున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతానికే పరిమితమైన గ్రామీణ తపాలా జీవిత బీమాను ఇప్పుడు పట్టణ ప్రాంత ప్రజలకు కూడా వర్తింపజేస్తున్నామని తెలిపారు. మెగా డ్రైవ్లో తెనాలి డివిజన్ నుంచి ₹1 ప్రీమియం చేయించాలనేది లక్ష్యంగా తెలిపారు. పట్టణ తపాలా జీవిత బీమా గ్రాడ్యుయేట్లకు గ్రామీణ తపాలా జీవిత బీమాను ఇతరులు ఎవరైనా చేసుకోవచ్చని చెప్పారు. ఇతర అన్ని బీమా కంపెనీల కన్నా అధిక బీమా మొత్తాన్ని తపాలా శాఖ ఇస్తుందని చెప్పారు. తపాలా జీవిత బీమా గురించి ప్రజలకు చేరువేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తపాలా జీవిత బీమా అనేది ముఖ్యంగా ముందుగా గవర్నమెంట్ ఉద్యోగుల కోసం తపాలా శాఖ 1884లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత దాన్ని గవర్నమెంట్ ఉద్యోగుల నుంచి ప్రైవేట్ ఉద్యోగులకి అందరికీ విస్తరింప చేయడం జరిగింది. ఈ మధ్యనే గ్రాడ్యుయేట్లకు కూడా దాన్ని విస్తరింప చేయడం జరిగింది. దాని సేవలు అందరికీ చేరువలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో దానిని గ్రాడ్యుయేట్లకు కూడా విస్తరింప చేయడం జరిగింది. గ్రామీణ తపాలా జీవిత బీమా అనేది కూడా ఒకటి ఉన్నది. తపాలా జీవిత బీమాతో పాటు గ్రామీణ తపాలా జీవిత బీమా ఉన్నది. వీటన్నిటిలో కూడా ప్రీమియం చాలా తక్కువగా పడుతుంది, బోనస్ ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇప్పుడిప్పుడే బాగా ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది. సాధారణంగా పోస్ట్ ఆఫీస్ అంటే అందరికీ కూడా ఉత్తరాలు చేరవేయడం అనే ఒక విషయమే అనుకుంటారు, కానీ విస్తృత సేవలు అందిస్తున్నామండి. అందులో భాగంగా అందరికీ కూడా బీమా సేవలు చేరవేయాలి అనే ఉద్దేశంతో తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా అనేవి రెండు కూడా బాగా విస్తృత ప్రచారం ఈ మధ్య చేస్తున్నాము. గ్రామీణ తపాలా జీవిత బీమా గ్రామీణ ప్రాంతాల వారికి బాగా అనుకూలంగా ఉంటుంది, వారికి మాత్రమే ఇదివరకు వర్తింపజేసేది. కానీ ప్రస్తుతం రీసెంట్గా మా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము గ్రామీణ తపాలా జీవిత బీమా అనేది పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. చాలా శుభ పరిణామం. ఇదివరకు పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారు గ్రాడ్యుయేట్లు అయితే మాత్రమే తపాలా జీవిత బీమా తీసుకునే సౌకర్యం ఉండేది. మిగతా వారికి గ్రాడ్యుయేట్ కాని వారికి ఏ రకమైన బీమా మేము అందించలేకపోయేవారము. ఇప్పుడు గ్రామీణ తపాలా జీవిత బీమా పట్టణ ప్రాంత వాసులకు కూడా వర్తింప చేయడంతో దానిని అందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతూ ఇది అందరికీ చెరువులకు వెళ్ళాలనే ఉద్దేశంతో రేపు 19, 20, 21 ఈ 3 రోజులు కూడా మేము గ్రామీణ తపాలా జీవిత బీమా, తపాలా జీవిత బీమా అందరిలోకి ప్రజలకు చెరువులకు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ డ్రైవ్లో భాగంగా మొత్తం మా తెనాలి పోస్ట్ ఆఫీస్ పరిధిలో ₹1 ప్రీమియం సేకరించి అందరికీ కూడా ఈ తపాలా సేవలో చెరువులకు వెళ్ళాలి, బీమా సౌకర్యం అందాలి అని మేము ఒక లక్ష్య సాధనగా పెట్టుకున్నాము. మ్యాక్సిమం అందరూ కూడా మా తపాలా సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఎవరైనా కనుక దీని గురించి సమాచారం తెలియని వారు ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇలాగా మేము ప్రచారం చేస్తున్నాము. పశ్చిమ డెల్టా ఎగువ ఆయకట్టైన మండల కేంద్రం దుగ్గిరాల పంట పొలాలకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ రైతులు ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులను కలిసి మొరపెట్టుకున్నారు. స్థానిక వార్పు రోడ్లోని పశ్చిమ డెల్టా డివిజన్ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం దుగ్గిరాల రైతులు వచ్చారు. ఇరిగేషన్ డీఈఈ శ్రీనివాసరావును కలిసి తమ సాగునీటి కష్టాలను ఏకరువు పెట్టారు. అక్కడి పొలాలు మెరకలు కావటంతో నీరందటం అటుంచి ఆయిల్ ఇంజిన్లతో కూడా నీరెక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెయిన్ కెనాల్ హెడ్ ను 210 వద్ద నిలబెడితేనే తమ పొలాలకు నీరందుతుందని రైతులు నడకుదురు యోగేశ్వరరావు, వాసిరెడ్డి సుధాకర్, కొత్త సాంబశివరావు, తాడిపోయిన వెంకటేశ్వర్లు, గ్యాలన్ శివన్నారాయణ, ఆదిపూడి అంకమ్మరావు స్పష్టంగా చెప్పారు. ఇందుకు డీఈఈ శ్రీనివాసరావు సమాధానమిస్తూ సమస్యను అర్థం చేసుకున్నానని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ సంవత్సరం 1 నెల ముందుగానే రైతులు వరి నార్లు పోసుకోవాలని, నీరిచ్చే ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. డెల్టా పరిధిలో వెద పద్ధతుల్లో వరి సాగు చేసిన రైతులకు ఇప్పుడు సాగునీరు లేదు, తాగునీరు మాత్రమే ఇస్తామని చెప్పడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు.
వేసిన పైరుకు నీరివ్వాలని, లేనట్లయితే రైతులు, కౌలు రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దుగ్గిరాల నుంచి రైతులు డిఈ గారిని, శ్రీనివాసరావు గారిని కలవటానికి వచ్చాం. మాకున్నటువంటి పరిస్థితి ఏంటంటే దుగ్గిరాల్లో ఉన్నటువంటి కాలువలు మెరకలుగా ఉంటాయి. హెడ్ 200, 210 ఉంటే కానీ దుగ్గిరాల్లో ఉన్నటువంటి కాలువలు పారే పరిస్థితి లేదు. ఆ పరిస్థితిని చెప్పుకోవటానికి డిఈ గారి దగ్గరికి వచ్చి వారిని కలుసుకున్నాం. ఏమండి, మీరు ఇచ్చే కాసిన కూసి నీళ్ళైనా ఇంజిన్లు బారటానికైనా 200, 210 హెడ్ పట్టుకుంటే కానీ మాకు ఇంజిన్లు అయినా పెట్టుకోవడానికి కుదరదు. ఆ పద్ధతిలో చేయాలని కలిసాం. వారు కూడా స్పందించి నేను పై అధికారులతో మాట్లాడి ఉన్నటువంటి మేరకు ఇంజిన్లు అయినా ఇవ్వటానికి చేస్తాననే పద్ధతిలో హామీ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా వచ్చి మేము కలిసినందుకు, వారు కూడా మాకు అధికారులు హామీ ఇచ్చినందుకు రైతులు అందరం హర్షం వ్యక్తం చేస్తూ కనీసం ఇంజిన్లు పారటానికైనా నీళ్ళు ఇస్తారని అధికారులు ఎదురు చూస్తున్నాం. ఏ సంగతి రేపు చెబుతానని చెప్పారు. ఖచ్చితంగా ఆ రకంగా ఇచ్చేటట్టయితే కనీసం ఇంజిన్లతో అయినా పైరును కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని. మీరు ఒక్క నెల ముందే మీకు నీళ్ళు ఇస్తాం, వరి నార్లు పోసుకోండి అని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే చెప్పారో రైతాంగం, డెల్టా పరిధిలో రైతాంగం అంతా కూడా ఆనందంతో నార్లు పోసుకోవటం, ఎదబెట్టుకోవటం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం మేము తాగునీరు తప్పితే సాగునీరు ఇవ్వలేము అని చెప్పటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎంతో విజన్ ఉండ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. అట్లాగే చాలామంది మన రాష్ట్రంలో నిపుణులైన ఇరిగేషన్ అధికారులు, పెద్దలు అంతా వాళ్ళని కూడా సమన్వయం చేసుకుని, వ్యవసాయ శాఖ అందరితో సమన్వయం చేసుకుని ఎంతవరకు మనకి వండ పంటలైనా కాపాడటానికి ప్రభుత్వం నీరిచ్చి ఆదుకోవాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఒక్కొక్కళ్ళు 10-15 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టారు. మరి కౌలు రైతులైతే 30,000-40 వేల రూపాయలు కౌలు తీసుకొని ఆశతో మరి సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వరి సాగుని నిరుత్సాహపరచటం, వరి రైతుల్ని నిరుత్సాహపరిచేందుకు ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. అందుకని ప్రభుత్వం రైతులకి వండ మేరకి వేసిన పంటల్ని కాపాడుకునేందుకు అన్ని వనరుల్ని ఉపయోగించి నీరు ఇచ్చి పంటల్ని కాపాడాలి. వేసిన పంటలకి ఏదైనా ఇవ్వలేకపోతే నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపాలిటీ పరిధి వార్డుల వారీగా ఓటర్ల జాబితా. సెప్టెంబర్ 3వ తేదీన 52 వార్డుల ఓటర్ల జాబితా ప్రకటన. మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు వెల్లడి. పంటల బీమాకు ఈ నెలాఖరు వరకు గడువు. పంట రుణం తీసుకునే రైతులందరికీ వర్తింపు. అర్హత కలిగిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సుధీర్ కుమార్ సూచన. వైకుంఠపురం దేవస్థానంలో హుండీ లెక్కింపు. దేవాదాయ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో లెక్కిస్తున్న వాలంటీర్లు. 4 నెలల కాలపరిమితితో హుండీ లెక్కింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.